మనమైతే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కప్పు రైస్ అయితే తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి ఒక అరగంట సేపు అయితే వీటిని నానబెట్టాను. ఇవి నానబెడితే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. నాలుగు క్యారెట్లు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, క్యారెట్లను పీల్ చేసి తురుముకోవాలండి. తురుము పెట్టిన క్యారెట్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు. స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టాను. కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు, చెక్క, మొగ్గ, లవంగ, జాపత్రి, సాజీరా, బిర్యానీ ఆకు అన్నీ ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. ఈ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కానీ వేసి ఫ్రై చేయాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా, తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అంతా ఇందులో వేసుకొని క్యారెట్ తురుము కానీ ఒక 5 మినిట్స్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. ఈ క్యారెట్ తురుము ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము ఫ్రై అయ్యాక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, అవి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ కొద్దిగా 2 పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ తీసుకున్నాం కదా, ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 వాటర్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా వాటర్ వేసాక మనకు టేస్ట్ తగినంత సాల్ట్ ముందుగానే వాటర్లో వేసుకొని కలుపుకొని చూసుకోవాలి. ఇలా మూత పెట్టి వాటర్ తెరిలే వరకు ఉంచాలి. ఇగో వాటర్ బాయిల్ అవుతుంది కదా చూడండి, మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. రైస్ వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి రైస్ని. మూత తీసి చూసిన తర్వాత రైస్ ఇలా బాయిల్ అయిన తర్వాత నేనైతే పైన కొద్దిగా కొత్తిమీర అయితే చల్లాను. కొత్తిమీర చల్లి అంతా కలిపి మూత పెట్టి మళ్ళీ వాటర్ ఇంకే వరకు రైస్ కుక్ అయ్యే వరకు మూత పెట్టాలి. చూసారు కదా, మన రైస్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ బిర్యానీ క్యారెట్ రైస్ అయితే చాలా టేస్టీగా యమ్మీగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.